మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. మరి ఇప్పుడు డెంగ్యూ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. అయితే ఇప్పుడు డెంగీ వచ్చిన పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే బాడీలో చాలా మార్పులు వస్తాయి. యూజువల్గా డెంగ్యూ ఏ వైరస్ అయినా కానీ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ డెంగీలో కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు, తక్కువ. సివియరిటీ చాలా పెరిగిపోతుంది తప్ప కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు. కానీ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ ఒకటి ఉంటుంది, అది లివర్. లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. లివర్లో కొన్ని మార్పులు చెందుతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే మనము కొన్ని పారామీటర్స్ అని మార్పులు వస్తాయి, ట్రాన్సామినిటీస్ అంటాం. సో అవి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈజీగా అలసట వచ్చేస్తుంది. లివర్ అనేది ఒకటి డిటాక్సింగ్ ఆర్గన్ మన బాడీలో. టాక్సిన్స్ మనం ఏం తీసుకున్నా అంటే మన ఫుడ్లో తినే ఏమన్నా చెత్త చెదారం ఏమైనా ఉన్నా కానీ వాటిని డిటాక్సిఫై చేస్తుంది. సో లివర్ పాడైంది కాబట్టి మనం తినే డిటాక్సిఫై సరిగా అవ్వదు, మనకు శక్తి సరిగా పుట్టదు. మనం తిన్నదాన్ని అరిగించి కార్బోహైడ్రేట్ని, ప్రోటీన్ని, ఫ్యాట్ని కరెక్ట్ మెటబాలిజం చేసేది కూడా లివరే. సో లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఆర్గన్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది రికవర్ అయ్యేంత వరకు కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో అది రికవర్ అవడానికి యూజువల్గా మందులు పంపిస్తాము. ఎలా విత్ మన ఇంటికి వచ్చిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి, నార్మల్ ఫుడ్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఎక్కువగా లివర్ మీద ప్రభావం పడుతుంది. సో లివర్కి పని పెరుగుతుంది. ఆల్రెడీ డ్యామేజ్డ్ డిసీజ్డ్ లివర్ ఉంటుంది. సో దాని మీద ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. సింపుల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటిక్స్ అయినా కానీ ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా డయాబెటిక్స్ వాళ్ళు తినే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేస్తాం డయాబెటిక్స్లో, బాగా తీయగా ఉన్నాయి. అవి కాకుండా వేరే ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ తింటే తొందరగా రికవర్ అవుతారు. ఓకే సార్. అసలు నేను జనరల్ గా మొత్తంగా అసలు డెంగ్యూ ఫీవర్ అనేది రాకుండా ఉండాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము దోమల నుంచి దూరంగా ఉండాలి. దోమల నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకి కాకుండా మన కమ్యూనిటీ వాళ్ళకు, మన నేబర్స్ కూడా దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎక్కడ గుంటలు లాంటివి ఫామ్ కాకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గుంత లాంటివి ఫామ్ అవుతున్నాయి, నీరు నిల్వ ఉంటుంది అంటే దోమలకు బ్రీడింగ్ ప్లేస్ అదే. సో అక్కడ ఎగ్స్ పెడతాయి, దోమల పాపులేషన్ పెరుగుతుంది. సో నీట్నెస్, క్లీన్లెస్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి దోమలు స్ప్రెడ్ కాకుండా స్ప్రేస్ కొడతారు. ఆయిలీ ఫిలిం ఉన్న స్ప్రేస్ కొడతారు. అట్లాంటి ఫిలిం ఆయిలీ స్ప్రేస్ కొడితే నీరు నిల్వ ఉన్నా కానీ వాటి మీద దోమ ఎగ్స్ పెట్టలేదు, పాపులేషన్ పెరగకుండా ఉంటుంది. సో దానికోసం అన్నట్టు. సో అట్లాంటివి చేస్తే దోమలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుల్ క్లాతింగ్. సో ఫుల్ హ్యాండ్స్ క్లాతింగ్, స్లీవ్లెస్ వేసుకోకుండా ఫుల్ హ్యాండ్స్ క్లాతింగ్ వేసుకోవడము, కవర్ చేసుకోవడం, వీలైనంత వరకు స్కిన్ కవర్ చేసుకుంటే దోమ కాటు నుంచి కొంచెం ఎంతో కొంత మనం రక్షించుకోవచ్చు. ఇంకోటి మస్కిటో రెపెలెంట్స్ క్రీమ్స్ దొరుకుతాయి. మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ దొరుకుతాయి. క్రీమ్స్ పూసుకోవచ్చు. ఓపెన్ ఏరియాస్ ఏవైతే బయట కనిపిస్తున్నాయో వాటి క్రీమ్స్ పూసుకోవచ్చు. కొన్ని చిన్నపిల్లలకు కూడా కంపాటబుల్ అంటే స్కిన్ నాన్ సెన్సిటివ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్ రోలాన్స్ దొరుకుతాయి. బట్టలకు డైరెక్ట్ పూసేసుకోవచ్చు. ఆ స్మెల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, దోమలు కూడా దగ్గర రావు. అలాంటి చేసుకోవచ్చు. స్కిన్ రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి, స్కిన్ కి రాసుకోవచ్చు డైరెక్ట్. ఇవన్నీ పాటించవచ్చు. ఇంకోటి డెంగీ దోమల లక్షణం ఏంటంటే యూజువల్ గా డే టైంలో కుట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే డే నైట్ అట్లా కూడా డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్ గా అదర్ డిసీజెస్, మలేరియా కానీ వేరే ఇతర దోమలు కుట్టే దోమలు అని కూడా నైట్ లో కుడతాయి. డెంగీ దోమల లక్షణం ఏంటంటే ఎక్కువ శాతం బ్రైట్ లైట్ లో కుడతాయి. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తిరుగుతుంటాయి, ఎక్కువ తిరుగుతున్నప్పుడు కుడతాయి అన్నట్టు. సో బ్రైట్ లైట్ అంటే మనకు ఇప్పుడు డే టైం అనే కాదు, నైట్ టైంలో ఇప్పుడు మీ స్టూడియో చూడండి ఎంత లైట్గా ఉందో, లైట్ఫుల్గా ఉందో. ఇట్లాంటి లైట్ ఎక్కువ ఉన్న క్రమంలో దోమలు అక్కడ, డెంగీ దోమలు అక్కడ ఎక్కువ తిరుగుతుంటాయి. సో నైట్ అయినా పర్లేదు, లైట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి డెంగీ దోమలు యాక్టివ్గా ఉంటాయి. లైట్ ఎక్కువ ఉంటే డెంగీ దోమలు యాక్టివ్గా ఉంటాయి. సో డే టైంలో యూజువల్గా లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే టైంలో కుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మోర్ యాక్టివ్. సో డే టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి డెంగీ నుంచి దూరం ఉండాలంటే.
సార్ అసలు డెంగ్యూ అనేది అంటే ఒక దోమ నుంచి ఒక దోమకు వస్తుందని క్లియర్ గా చెప్పారు. అది బ్యాక్టీరియా కాదని కూడా చెప్పారు సార్. మరి అసలు ఏంటి దీనికి ఒక వ్యాక్సిన్ అంటూ ఏమైనా ఫ్యూచర్ లో వస్తుందా సార్? ఎందుకంటే ట్రీట్మెంట్ లో కూడా ప్లేట్లెట్స్ గురించే చెప్పారు కానీ పర్టికులర్ మెడిసిన్ గురించి చెప్పలేదు. కరెక్ట్. సో మరి వ్యాక్సిన్ వస్తుందా రాదా? కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం క్రియేట్ అయింది. Okay. కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఇంత మహమ్మారి నుంచి ఎట్లా బయటపడాలని వ్యాక్సిన్ కోసం చాలా మంది కృషి చేశారు, తొందరగా వ్యాక్సిన్ అనుకున్నారు. మరి డెంగీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎందుకు వ్యాక్సిన్ రావట్లేదు అంటే వ్యాక్సిన్ ఎప్పటి నుంచో ట్రయల్స్ నడుస్తున్నాయి, కానీ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు వ్యాక్సిన్స్. అయితే కొన్ని వ్యాక్సిన్స్ మాత్రము ఫేజ్ 3 ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయి, యూఎస్లో వచ్చాయి, Okay. ఇండియాలో ఇప్పటివరకు అవైలబుల్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2026 కల్లా ఇండియాలో కొత్త వ్యాక్సిన్ రాబోతుందని న్యూస్. అది కూడా కాస్ట్లీ అయినా సార్? అది స్టార్టింగ్ లో కాస్ట్లీ ఉంటుందమ్మా, ఏదైనా Okay. వ్యాక్సిన్ ఇంట్రడక్షన్ అప్పుడు కాస్ట్లీ ఉంటుంది. Okay. క్రమక్రమంగా దాని ప్రొడక్షన్ ఎక్కువ అయింది అనుకోండి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏమన్నా స్టెప్స్ తీసుకొని తొందరగా అట్లాంటి వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేసుకొని ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేశారనుకోండి, దెన్ అప్పుడు కాస్ట్ ఆఫ్ వ్యాక్సిన్ తగ్గిపోతుంది. సో డెంగీని అప్పుడు భయంకరమైన జబ్బులాగా చూడకుండా కంటే వ్యాక్సిన్ తీసుకుంటే విల్ బీ సేఫ్. ఓకే సార్, మొత్తంగా అసలు డెంగ్యూ గురించి, డెంగ్యూ లక్షణాల గురించి, డెంగ్యూ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అసలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే వాటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.